హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్ కీమా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నం చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ మెచ్చుకుంటారు కూడా. మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తిన్నారు. మీ ఇంట్లో కూడా అందరూ మెచ్చుకోవాలంటే తప్పకుండా ఈ ఎగ్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని అందులో 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2-3 చిన్న ఉల్లిపాయలు అయితే 3 కట్ చేసుకోండి. పెద్దవైతే 2 కట్ చేసుకోండి. అలానే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకున్నారంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. మనం ఎక్కువ ఫ్రై చేసుకున్న అవసరం లేదు. కొంచెం కలర్ మారితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకొని ఒక 2 పండిన టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, టమాటాలు అయితే మనకి మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు గరిటె తీసుకొని కొంచెం టమాటాలని ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకున్నామంటే మనకి కూర అనేది దగ్గర పడుతుంది. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్టు, అలానే 1/2 టీ స్పూన్ మిరియాల పౌడరు, అలానే 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, అలానే కూరకి తగినంత కారం నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మసాలాలు, కారం, ఉప్పు కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంతైతే గ్రేవీ అవసరమవుతుందో అంత వాటర్ని వేసుకోండి. నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసి మూత పెట్టేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోపు నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. వీటిని ఉడకబెట్టేసి పైన పొట్టు తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకున్నాము. ఇలానే 4 ఎగ్గులను కూడా ఈ విధంగానే ఇలా గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఆ వీడియో క్లిప్పు మిస్ అయిందండి. మీరు ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడరు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీరను వేసేసుకున్నామంటే కనుక మనకి ఎగ్ కీమా మసాలా గ్రేవీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి కొత్తిమీర కూడా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఇలా వేడిగా సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.